వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో అన్వర్ గారు, Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కేంబ్రిడ్జ్ డిక్షనరీలో మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ అటువంటి వాటికి ఇవాళ సర్చింగ్ పెరిగిందని చెప్పేసి అన్నారు. 2024 మొత్తం మీద. సో హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మన ఆడియన్స్కి ఎందుకు అంటే దీని మీద అంత అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో మీలాంటి కోచెస్ ఉండటం అనేది చాలా పెద్ద, అంటే ఈ జనరేషన్ జెడ్లో మీలాంటి కోచ్ ఉండటం అనేది చాలా పెద్ద లక్ అని చెప్పేసి చెప్తాను నేను. ఎందుకంటే క్వాలిటీ పీపుల్ కొంతమందే ఉంటారు మేనిఫెస్టేషన్ మీద, అఫర్మేషన్స్ మీద. అంటే ఆ మేనిఫెస్ట్ చేసినటువంటి వాళ్ళు రిజల్ట్ చూశారు కాబట్టి నేను చెప్తున్నాను. చూస్తాం కూడా చూస్తున్నారు కూడా, చాలా పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఎస్, ఎందుకంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఆ ఇన్నర్ పవర్ అలా తీసుకొస్తుంది ఈ క్లాసెస్ వల్ల బాగా. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియో వెరీ సంథింగ్ స్పెషల్ అండి. ఎందుకంటే స్పిరిచువల్కి కూడా యాడ్ చేశాను. ఇంతకు ముందు చెప్పాను ఒక వీడియోలో, అంటే బలవంతుడికి భగవంతుడి తోడైతే ఆ పర్సన్ ధనవంతుడు అవుతాడండి. అంటే బలవంతుడికి భగవంతుడు యాడ్ అయితే ఈక్వల్ టు ధనవంతుడు అనమాట. అంటే సో భగవంతుడు అంటే ఏంటి? ఒక అబండెన్స్, అంటే ధనవంతుడు. అంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు ఎవరిని అడుగుతాం? మనం భగవంతుని అడుగుతాం. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ధైర్యే సాసే లక్ష్మి అంటారండి. అంటే ధైర్యంగా ఉంటేనే డబ్బు వస్తుంది. అటువంటి ధైర్యానికి నిదర్శనం భయమేస్తే ఒకే ఒక పర్సన్ మనం తలుచుకుంటాం. ఎప్పుడైనా మనకు చిన్నప్పుడు దెయ్యం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే ఏంటి? ఎవరిని పెట్టుకుంటామంటే, ఏది చాలిస్తామంటే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా జై హనుమాన్ అని అనగానే ఒక శక్తి అనమాట. ఆ పర్సన్ మన పక్కనే ఒక నడుస్తుందంటే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. చిన్నప్పుడు మనకు కూడా బాగా, ఎందుకంటే నేను చిన్నప్పుడు అనుభవించాను అనమాట. నేను ఎన్సీసీ లీడర్గా చేశాను. అప్పుడు ఒక వేరే ఊరికి మేము వెళ్ళాం. అక్కడ ఒక టెంట్లు వేసేసి క్యాంపెయినింగ్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంతమంది భయపెట్టి మొదలుపెట్టారు, రే ఇక్కడ దెయ్యాలు ఉంటారా, ఇది ఉంటారని. ఆ భయం ఎప్పుడైతే ఉన్నప్పుడు చిన్న గుడ్ల గొప్ప సౌండ్ వచ్చినా కూడా భయం అనిపిస్తుంది. అప్పుడు మనకు దేవుడు సడన్గా గుర్తొస్తుంది. అంటే చూడండి, జాగ్రత్తగా ఉండండి. మనకి భయం వేసినప్పుడు ఒకే ఒక పర్సన్ ఎక్కువగా అనుకుంటారు హిందుత్వం ప్రకారం ఏంటంటే జై హనుమాన్ అనగానే ఎలా ఉంటుందంటే ఒక్కసారి, అంటే అందుకంటారు 1000 ఏనుగుల బలం. ఆ పదానికి 1000 ఏనుగుల బలం ఏంటని చూద్దామండి. సో ఈరోజు చెప్పే టాపిక్లో లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్, అస్టానిషింగ్ ద పవర్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్. అంటే హనుమంతుడికి ఆ పవర్ ఏంటి, ఎందుకు ఆ పవర్స్ వచ్చి కూడా చూస్తాం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హనుమాన్ యొక్క అద్భుత శక్తులు. సో కింద కూడా మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, జై హనుమాన్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రాముడు వాళ్ళు ఒక మాట అంటారు, ఏమనంటే హనుమంతుని ఎవరు తలుచుకున్నా కూడా జై హనుమాన్ అని అనగానే శక్తి వస్తుంది అనమాట వాళ్ళకి. అంటే ఆ వ్యక్తి శక్తిగా మారిపోతారు, అంత పవర్ వస్తుంది అనమాట. ఆ వ్యక్తి వెనకాతల శక్తి యాడ్ అవుతుంది. ఆ పవర్ ఏంటంటే జై హనుమాన్. సో ఏంటి అతనికి ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అంటే, ఫస్ట్ పాయింట్ కనకదార సిద్ధి. అద్భుతమైన క్వాలిటీ ఉంది హనుమాన్కి. ఏంటంటే కనకదార సిద్ధి అంటే అపరిమితమైన సంపదను పొందగల శక్తి ఉందండి. ఈ వీడియో మీ అందరూ జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేయండి. నా వీడియోస్ మీరు వినేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నైట్ టైం పడుకునేటప్పుడు వింటే బాగా మైండ్లో రికార్డ్ అవుతాయి. సో ఏంటి అంటే అతను ఎంత సంపదనైనా సాధించగలడు, కోరుకోగలడు. ఇలా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే పర్సన్కి కూడా, క్లయింట్స్ కూడా ఆ సిద్ధిని ఎలా పొందొచ్చు అని చెప్తాను అనమాట. అలా మన దగ్గరికి వచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఏంటంటే ఇక్కడ తీసుకుంటే LOA అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మన 12th బ్యాచ్ నుంచి. సో నేను నైట్ అండి 7:39 నేను మీకు కూడా చూపించాను. 12th బ్యాచ్ నుంచి బైరెడ్డి గారు అని చెప్పేసి ఒక్కసారి చూడండి సార్, ఎంత అమౌంట్ కూడా చూడండి. థ్యాంక్ యూ మై డియర్ మనీ కోచ్ అన్వర్ సార్. టుడే ఐ మేనిఫెస్టెడ్ 17,78,7,200 రూపీస్. బా, అందులో ఐ మేనిఫెస్టెడ్ అని ఉంది. ఎస్, ఇక్కడ మేనిఫెస్టో. ఇక్కడ అందరూ జాగ్రత్తగా చూడండి. నేను నాకు సార్ మాట్లాడుకున్నాం, స్టార్టింగ్లో ఒక వర్డ్ మాట్లాడడం. రీసెంట్గా 2024లో ఈవెన్ డిక్షనరీ వాళ్ళు కూడా ఒక ఇచ్చారు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు. ఏంటంటే 2024లో ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన పదం మేనిఫెస్ట్ అంటే చూడండి, ప్రతి ఒక్కరు ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ వైపు వస్తున్నారండి. సో మీకు ఒక విషయం చెప్తాను, 2025 కమింగ్ ఇయర్ దాన్ని కలపండి. 2+0+2+5 అంటే 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. ఇప్పటి నుంచి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ నేర్చుకుంటే 2025లో కానీ అది మీరు ఇంకా అప్లై చేయగలిగితే మీకు మేనిఫెస్టేషన్ పవర్ చాలా బాగా పెరుగుతుందండి. అయితే ఇలాగా మనం హనుమంతుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక నేచర్ ఏంటంటే హనుమంతుడికి వశిత్వ అంటే వస్తువులపై, మనస్సుపై నియంత్రణ కలిగి ఉండడం. అంటే ఇక్కడ చూడండి, వస్తువులపైన, మనసు పైన. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎలా ఉంటారంటే ఒక వస్తువు కోరుకుంటారు, దాన్ని ఇమీడియట్గా అప్పు చేసైనా కొనేస్తుంటుంటారు అనమాట. అలా ఉండడం వల్ల కూడా మనం నష్టపోతారు, అప్పుల పాలైపోతుంటారు. అందుకే వారెన్ బఫెట్ ఒక మాట అంటారు, అందరూ జాగ్రత్త ఉండి. వారెన్ బఫెట్ ఒక మాట అంటారు, అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది.
అనవసరమైన కొనుక్కుంటూ పోతే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అంటే హనుమంతుడికి భయంకరమైన అంటే ఒక అద్భుతమైన ఒక నియంత్రణ శక్తి ఉందండి. అది ప్రతి మనిషికి కావాలి. దాని తర్వాత ఇంద్రియ నిగ్రహం, ఇది చాలా అవసరం కూడా. ఇప్పుడు మనం ఏదో వర్క్ చేస్తుంటుంటాం, సడన్గా పక్కన ఏదో ఒక మెసేజ్ రావడం, వెంటనే అందులోకి వెళ్ళిపోతుంటాం, జంప్ అయిపోతుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగను. ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్ నేను చేయిస్తాను అనమాట. అంటే మనం ఎలాగ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. గుర్రం ఎక్కిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గుర్రం ఎక్కడికి తీసుకెళ్తే మనం ఎక్కడికి వెళ్ళడం, లేదా మనం ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్ళడం. మళ్ళీ చెప్తున్నాను చేద్దాం. బీచ్లో గుర్రం ఎక్కిన తర్వాత 2 ఆప్షన్స్. ఒకటి గుర్రం ఎక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళడం, రెండోది మనం ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్ళడం. ఏది బాగుంటుంది అంటే మనం ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్తే బాగుంటుంది అనమాట. సో మన మైండ్ కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికి తీసుకెళ్తే మైండ్ అక్కడ కంట్రోల్లో ఉంటే లైఫ్ అద్భుతంగా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుంది. ఒక విషయాన్ని మీరు వద్దు, నాకు నెగిటివ్ థాట్ వద్దు, ఈ థాట్ నాకు రావద్దు అని మీరు నేను అనేలాగా కమెంట్ చేయగలిగితే అది అయిపోతుంది. అది నేను క్లాసెస్లో నేర్పిస్తుంటాను అనమాట. లాస్ట్ టైం ఒక క్లయింట్, సార్ ఏది గుర్తుంటుంది, ఏది వద్దంటే అదే గుర్తొస్తుంది సార్ అని. సో అలాంటి ఎమోషన్స్ని కూడా నేను మైండ్లో చాలా ఈజీగా తీసేస్తాను. అండ్ ఇంకోటి అంటే మానసిక శక్తి. మనిషికి ఇది శక్తి చాలా అవసరం. అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, 2 శక్తులు చాలా అవసరం. ఒకటి జ్ఞాపక శక్తి, 2 జీర్ణశక్తి. మార్నింగ్ లేవగానే జీర్ణశక్తి అవసరం, ఆ తర్వాత డే స్టార్ట్ చేసినప్పుడు జ్ఞాపక శక్తి అవసరం. సో ఈ మానసిక శక్తి ఎలా వస్తుంది అంటే, ఈ 2 ఎలా వస్తాయంటే అద్భుతంగా మార్నింగ్ మెడిటేషన్. ఇక్కడ హనుమంతుడి వాళ్ళు కూడా చూస్తే మెడిటేషన్ ఉన్నారండి. మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్. అందుకే నేను చెప్తాను, మెడిటేషన్ని తెలుగులో ధ్యానం అంటాం. మరి ధ్యానం చేస్తే ఏమొస్తుంది నన్ను చాలామంది అడుగుతారు. ధ్యానం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. అంటే ఎంత ధ్యానం చేస్తే అంత జ్ఞానం పెరుగుతుందండి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మాస్టరీ ఆఫ్ ద మైండ్. అతని మైండ్ని అతను ఈజీగా కంట్రోల్ చేసుకోగలరు. ఎమోషనల్ మైండ్, ఎందుకంటే మనకి లాజికల్ మైండ్, ఎమోషనల్ మైండ్ 2 ఉంటాయి. దీన్ని యాక్చువల్లీ సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటాం మనం. ఈ ఎమోషనల్ మైండ్ కానీ వాడగలిగితే, అంటే హనుమంతుడు అంటే ఎంత ఫాస్ట్గా అనుకుంటే అంత ఫాస్ట్ సాధించగలరు, ఎక్కడికైనా వాయువేగం తెలిపోగలరు. ఎందుకు ఇలా జరుగుతుందని అంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ నేర్చుకోవాలండి. సో ఇతనికి ఉన్న అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే హనుమంతుల వారికి మైండ్ఫుల్నెస్, అంటే ఒక విషయం పైన లగ్నం చేసే నేచర్. శ్రీరాములు వారు ఏదైనా పని చెప్తే వెంటనే, అంటే మిగతా వాళ్ళకన్నా చాలా కాన్షియస్గా వినగల నేచర్ ఉంది. దాన్ని ఇంకొకటి ఏంటంటే ప్రాకామ్యం, అంటే కోరుకున్న దాన్ని సాధించగలిగే శక్తి. అంటే హనుమంతుడు ఎంత పెద్దదైనా కూడా దాన్ని సాధించగలను. ఆజ్ఞ చేయండి ప్రభు, ఎక్కడికి వెళ్ళి తెమ్మంటారు ఏంటి అని రాములు వాళ్ళు చెప్పేదానికి కూడా ఇంకా అదేంటి లేదు, మీరు ఆజ్ఞ చేయండి, ఏం కావాలి తెచ్చేస్తాను అని అంటారు అనమాట. అంటే అదేంటో తెలుసుకోకుండానే నేను సాధించగలను ఒక నమ్మకం అండి. జీవితంలో అన్నిటికన్నా గుర్తుపెట్టుకుని దేన్నైనా కోల్పోండి, కానీ డబ్బును కోల్పోయినా ఏది కోల్పోయినా పర్లే, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. అది జీవితంలో చాలా చాలా అవసరం, వెలకట్టలేనిది కూడా. హనుమంతుల వారికి ఇంకొక క్వాలిటీ ఏంటంటే అష్టసిద్ధులు, అంటే 8. ఇది ఎవరు వరం ఇచ్చారంటే సీతాదేవి వరం ఇచ్చారండి. అష్టసిద్ధులు అంటే 8 క్వాలిటీస్ ఉంటాయి. ఏంటంటే అతనికి 8 సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. ఏంటంటే పంచభూతాల్ని శాసించగల శక్తి హనుమంతుల వారికి ఉంది. అదేవిధంగా మనస్సు, బుద్ధి, చూడండి అక్కడ పంచభూతాలు 5, మనసు 6, బుద్ధి 7, అహంకారం 8. ఇవన్నీ కూడా అతను ఈజీగా కంట్రోల్ చేసుకోవాలి. మనకి జీవితంలో ఎప్పుడైనా మన అహంకారాన్ని మనమే అంటే కిందకు పెట్టగల శక్తి మనకు ఉండాలండి. అది చాలా మనసుని, బుద్ధిని, పంచభూతాన్ని అంత పవర్ ఉంది. అందుకే ఏంటంటే హనుమంతులు మనం పూజిస్తే అంత శక్తి వస్తుందని అంటారు అనమాట. దాన్ని అందుకే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక వీడియోలో కూడా చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి గారు వీడియో వింటున్నప్పుడు రీసెంట్గా ఒక వీడియోలో చెప్పారన్నమాట. చిన్నప్పుడు స్కూల్కి నుంచి వస్తున్నప్పుడు భయం అనిపిస్తున్నప్పుడు అక్కడ హనుమంతుడి విగ్రహం ఉండేది. హనుమంతుడి విగ్రహానికి నేను నమస్కారం పెట్టుకుని రోజు వెళ్ళేవాడిని అని చెప్పేసానంటే, అంటే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హనుమంత్ భక్తుడండి. ఇక్కడ తీసుకుంటే హనుమంతుని అష్టసిద్ధులు, ఇంకా దీన్ని తీసుకుంటే ఇక్కడ చూడండి, అష్టసిద్ధి నవనిధికే దాత, అంటే హనుమంతుడి వారిని పూజిస్తే ఇవి అష్టసిద్ధులు ఇవ్వగల శక్తి, అంటే దాత ఇచ్చేయగలరు, ఈజీగా ఇవ్వగలరు అనమాట. ఇన్నర్ పొటెన్షియల్ బయటకు వచ్చేస్తుంది బాగా, మామూలుగా కాదు. ఇక్కడ ఇంకొకటి హనుమంతుల వారికి ఉన్న ఇంకొక పవర్ ఏంటంటే అనిమా అంటే తన పరిమాణాన్ని తగ్గించుకునే శక్తి. సో అంటే లంకకి సీతాదేవి గారిని తేడానికి వెళ్ళినప్పుడు చాలా చిన్నగా, అంటే అంత పెద్ద రూపంలో వెళ్తే సీతాదేవి భయపడతారని చెప్పేసి మీరు చాలా చిన్న పిల్లవాడిగా అయిపోయే శక్తి ఉంటుంది అనమాట హనుమంతుల వారికి. అంటే దీన్ని అనిమా అంటారు, గుర్తుపెట్టుకోండి. మనం కూడా లైఫ్లో కొన్నిసార్లు తగ్గితేనే మనం గెలుస్తామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అందుకే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే. సో అందరూ జీవితంలో మీ అందరూ గుర్తుపెట్టుకుంది, కొన్నిసార్లు రిలేషన్షిప్లో మీరు గెలవాలి అంటే తగ్గిపోవాలి. అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా బ్రదర్లో కావచ్చు, ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ సన్ విషయంలో కావచ్చు. మనం తగ్గితేనే అక్కడ గెలుస్తాం అనమాట. సో దీన్ని అనిమా అంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ నేను ఎలా మీకు కలుపుతున్నానంటే జాగ్రత్తగా వినండి. హనుమంతుల వారికి అంత బలవంతుడైనా కూడా ఇక్కడ రాముడి వాళ్ళ దగ్గర ఇలా ఉంటారు అనమాట. అదే
సో అందువల్ల అంటే దీన్ని అనిమ అంటారు, మనందరం కూడా దీన్ని ఫాలో అవ్వాలండి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా మహిమ, ఇక్కడ మీరు చూస్తే అనిమ, రెండోది మహిమ. సో ఇక్కడ మహిమ అంటే తన పరిమాణాన్ని పెంచుకునే శక్తి. అంటే మనం ఏం చేయాలంటే, మీరు కూడా వినండి, ఇక్కడ హనుమంతుల వారికి అక్కడ మనకి సంజీవని పర్వతం తెమ్మని చెప్తే చిన్నగా వెళ్ళలే, తన అంటే పరిమాణాన్ని అంటే లక్ష్యాన్ని బట్టి పెద్దగా అయిపోతారు. మనం కూడా గుర్తుపెట్టుకుని మన లక్ష్యాన్ని బట్టి మన మైండ్ పవర్ని పెంచుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,000 10 లక్షల అగ్గిపెట్టెలో పెట్టలేం, కంటైనర్లో పెట్టగలం. అంటే యూనివర్స్ మనకి అంత డబ్బుని ఇవ్వాలంటే మనకి అగ్గిపెట్టలాగా ఉండకూడదు, మన మైండ్ కంటైనర్ లాగా ఉండాలన్నమాట. అంటే నేను నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మైండ్ పవర్ని పెంచుతాను, అప్పుడు ఎంత పెద్ద లక్ష్యాన్ని ఈజీగా మోసి వచ్చి. నేను ఈ హనుమాన్ చరిత్ర గురించి, హనుమాన్ చరిత్ర చదివాను, హనుమాన్ చాలీసా ఇవన్నీ చిన్నప్పుడు చేశాను, నిజంగా చేశాను అనమాట. అయితే ఇవన్నీ అతని మీద స్టడీ చేస్తున్నప్పుడు నాకు విషయం అర్థమైందంటే, హనుమంతుడు అంటే తగ్గిపోయే శక్తి ఉంది, పెరిగిపోయే శక్తి ఉంది అనమాట. అంటే ఇక్కడ నాకు ఒక విషయం బాగా అర్థమైందండి. ఓకే, పెద్ద లక్ష్యం అంటే మనందరూ కూడా పెద్ద ఎక్కువ డబ్బు సంపాదించాలి, పెద్ద డ్రీమ్ పెట్టుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ హనుమంతుడు పెరిగారు. ఇక్కడ మనం పెరగలం, కానీ మన మైండ్ పవర్ని పెంచుకోవచ్చు అనమాట. అంటే అంత పెద్ద లక్ష్యాన్ని మోయాలంటే మన మైండ్ చాలా అగ్గిపెట్టలా కాదు, కంటైనర్ లాగా ఉంటేనే మోస్తుంది. సో అది మహిమ. సో ఇది మనం బాగా ఫాలో అవ్వాలి. ఇది నా క్లాసెస్లో మైండ్ సెట్ ఎలా పెంచుకో. నెక్స్ట్ గరిమ, ఇక్కడ చూడండి, ఇంతకు ముందు స్లైడ్లో మహిమ, ఇక్కడ తీసుకుంటే అనిమ, మహిమ, గరిమ. సో ఏంటి గరిమ అంటే బరువుని అనంతంగా పెంచుకునే శక్తి, ఇందాక సైజుని పెంచుకునే శక్తి. గరిమ అంటే హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళిన తర్వాత, అక్కడ లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ రావణాసుడు అందరూ అక్కడ బంధించినప్పుడు చూడండి, ఈ పిక్చర్ చూస్తే ఎంతమంది లాగినా కూడా ఇంచు కూడా కదల్చలేకపోయారు అనమాట. అంటే సంకల్పం, మన మైండ్ పవర్ అలా ఉండాలి సార్ అసలు బాగా. అంటే చలించలేని, దీన్నే మనకి ఏంటంటే చలించలేని మైండ్ సెట్ ఉండాలి. భగవద్గీతలో కూడా దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనమాట. అంటే మీ చుట్టూ ఎన్ని పరిస్థితులు భయపెడుతున్నా కూడా, మీ ఇన్కమ్ తగ్గిపోతున్నా కూడా 2025 నాకు అద్భుతంగా ఉంటుందని మీరు బలంగా నమ్మితే, నేను మళ్ళీ చెప్తున్నానండి, మామూలుగా కాదు, డబ్బు అలా లాగేస్తుంటారు అనమాట. మీ చుట్టూ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ హనుమంతులా ఉండాలి మీ చుట్టూ. అంటే పరిస్థితులు అంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, బంధువులు రాబంధువులు, పరిస్థితులు, కొన్ని పరిస్థితులు పగబడుతుంటాయి. ఇలా ఎన్ని అయినా కూడా చలించకుండా ఒక సంకల్పం. అక్కడ నేను ఇంతకుముందు సినిమాలు చూస్తే హనుమంతుల వారికి మొత్తం రావణాసురుడు ఏమంటాడు, లాగండి మొత్తం అందరూ అంటే ఇలా చేతులు కట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటుంటే అలా అంటే ఇంచు కూడా కదల్చలేదు. అంటే ఇక్కడ విషయం ఏమర్థమైందంటే, హనుమంతుడు అంత శక్తివంతుడు కూడా రామ అనే ఒక పదం చాంటింగ్ చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. నేను నా క్లాసెస్లో డబ్బు కనెక్ట్ అవ్వాలంటే ఆ చాంటింగ్ ఏం చేయాలి. సో అంటే చాలామంది జీవితంలో హంటింగ్ చేస్తుంటారు, హంటింగ్ చేయకూడదు, చాంటింగ్ చేయాలి. హంటింగ్ చేస్తే డబ్బు పెరగదు, చాంటింగ్ చేస్తే డబ్బు పెరుగుతుంది. అది నా క్లాసెస్లో చెప్తాను. ఇలాగా ఇంకా దీని హనుమంతుడి గురించి చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, అది నేను మళ్ళీ పార్ట్ 2లో ఇస్తానండి. పార్ట్ 2 ఉంది, చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి. పార్ట్ 2 వీడియో కూడా మిస్ అవ్వదు. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, జై హనుమాన్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా హనుమంతుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా అడుగుతున్నాను సార్, అంటే ఇది విన్న తర్వాత వెంటనే అంత పొటెన్షియల్ ఎనర్జీతో కూడుకున్నటువంటి వాళ్ళ ఫైనాన్షియల్ పరిమాణాన్ని పెంచుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అవును. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి. లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు, లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ, అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి, మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మరీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా, హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. అది కూడా పొటెన్షియల్గా బాగా. అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడు ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతుంది. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పబోయేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th అవునండి, యూనివర్సల్ నెంబర్. అండ్ బీ ద ఫస్ట్
ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై హనుమాన్. జై హనుమాన్ అండి.